2025 సెప్టెంబర్ 28న అండమాన్ దీవుల్లో భారీగా సహజవాయువు నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్జీసీ జరిపిన అన్వేషణలో ఈ గ్యాస్ జాడలు కనిపించాయి. 2026లో మరింత లోతుగా జరిగిన పరిశోధనల్లో సముద్రంలో ఏకంగా చమురు బావులే కనిపించాయి. ఇవి కాని అందుబాటులోకి వస్తే దేశంలో వంట గ్యాస్, పెట్రోల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిధి భారత ఆర్థిక వ్యవస్థను మార్చేసే ఒక చారిత్రాత్మక ఇంధన ఆవిష్కరణ కాబోతుంది. ఈ గ్యాస్ నిక్షేపాలపై కేంద్రం ఎలా ముందుకెళ్లబోతోంది? ఇది మనకు ఎప్పటికల్లా అందుబాటులోకి రాబోతుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంధన అవసరాల కోసం మనం ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఇతర దేశాల నుంచి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతిలో, సరఫరాలో ఏ లోపం వచ్చినా దేశంపై ఎఫెక్ట్ పడుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లో అదే జరుగుతోంది. దిగుమతులపైన ఆధారపడటం తగ్గించి ఈ గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎప్పటి నుంచో లాంగ్ టైం ప్లాన్ను సిద్ధం చేసింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే వనరులపైన ఎప్పటి నుంచో దృష్టి పెట్టి ఉంచింది. అందులో భాగంగానే మన దేశంలోని సముద్ర జలాల్లో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు కోసం వెతుకులాట ప్రారంభించింది. 2025లో అండమాన్ దీవుల సమీపంలో భారీ స్థాయిలో సహజవాయు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధనా సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో అనేక సానుకూలమైన ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా మన దేశానికి అనుబంధంగా ఉన్న అండమాన్ నికోబార్ దీవుల తూర్పు తీరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భారీ స్థాయిలో గ్యాస్ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సముద్ర మదన్ మిషన్ పేరుతో అండమాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలను మరింత ఎక్కువగా గుర్తించేందుకు ఈ పరిశోధనల్ని వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. 3200 కోట్ల పెట్టుబడితో ఓఎన్జీసీ, ఓఐఎల్ కలిసి ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశాయి. అన్వేషణ కార్యక్రమాలను చేపట్టాయి. ఈ రీసెర్చ్లో అండమాన్ బేసిన్లోని లోతైన సముద్ర ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. 2026 జనవరి 27న అండమాన్ దీవులకు 267 నాటికల మైళ్ల దూరంలో సముద్ర గర్భంలో చమురు బావులు బయటపడ్డాయి. దీనికి రెండవ శ్రీ విజయపురం అని పేరు పెట్టారు. 2650 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ చేసి గ్యాస్ నిక్షేపాల నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ ల్యాబొరేటరీలో పరీక్షించగా ఇందులో 87% వరకు మీథేన్ వాయువు ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత నాణ్యమైన గ్యాస్ గా చెబుతున్నారు. అయితే ఈ బావి నుంచి రోజుకు ఎంత గ్యాస్ బయటకు తీయొచ్చు అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరింత లోతు వరకు తవ్వకాలు పూర్తి చేస్తేనే ఉత్పత్తి సామర్థ్యంపై ఒక అంచనాకు రాగలమని అధికారులు చెబుతున్నారు. అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న మయన్మార్, ఇండోనేషియా దేశాల సముద్ర తీరాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో కూడా హైడ్రోకార్బన్ నిల్వలు ఉంటాయని నిపుణులు చాలా కాలంగా అంచనా వేస్తున్నారు. ఇండియా హైడ్రోకార్బన్ రీసోర్స్ అసెస్మెంట్ స్టడీ నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో దాదాపు 370 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురుకు సమానమైన నిక్షేపాలు ఉండే అవకాశం ఉంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ చమురు నిక్షేపాలు ఒక పెద్ద విజయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశంలో అంతర్భాగం కావటం వల్ల ఇది వ్యూహాత్మకంగా భారతదేశ ఇంధన అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నేచురల్ గ్యాస్ అందుబాటులోకి వస్తే ఇంధన దిగుమతుల భారం తగ్గుతుంది. స్వయంగా మనమే తయారు చేసుకుంటాం కాబట్టి దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసే ఒక చారిత్రాత్మక ఇంధన ఆవిష్కరణ. ఇది కేవలం ఆర్థిక రంగానికే కాకుండా వ్యూహాత్మకంగా కూడా భారత్కు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. దేశీయ అవసరాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇది కేవలం గ్యాస్ నిధి మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే ఇంధన ఇంజన్. ఇప్పటికే రిలయన్స్, BP వంటి సంస్థలు కృష్ణా, గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు అండమాన్ రూపంలో మరో భారీ నిధి దొరకటం భారత పారిశ్రామిక రంగానికి పెద్ద ఊరటని చెప్పొచ్చు. రాబోయే 10 ఏళ్లలో ఈ నిక్షేపాలు భారత ఇంధన ముఖచిత్రాన్ని మార్చేయబోతుందని అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.